హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. సో లాస్ట్ ఎపిసోడ్ గుర్తుంది కదా. వ్రతం తర్వాత కావ్యను గార్డెన్లోకి తీసుకువెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతాడు రాజ్. భర్త తనపై చూపిస్తున్న ప్రేమకు పొంగిపోతున్నప్పటికీ అతనికి ఎక్కడ గతం గుర్తొచ్చేస్తుందో అని కావ్య బాధపడతాడు. ఇక ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక ఈరోజు అంటే 804వ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అంటే, మరోసారి తన మనసులోని మాటను చెప్పగా కావ్య మండిపడుతుంది. రామ్ గారు, మీకేమైనా పిచ్చా? మీరంటే నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని ఓ ఫ్రెండ్ లాగానే చూసానో తప్పించి వేరే ఉద్దేశం ఏమీ లేదు. అయినప్పటికీ వినిపించుకోకుండా పెళ్ళి అని చంపుతున్నారేంటి అని మండిపడుతుంది. మీకు ఇంటికి రావాలని ఉంటే రావచ్చు, వెళ్ళొచ్చు, అంతేకాని నాతో ప్రేమ పెళ్ళి అని అంటే మాత్రం మీకు మర్యాదగా ఉండదని కావ్య వార్నింగ్ ఇస్తుంది. మరోసారి ఈ టాపిక్ గురించి మాట్లాడాలనిపిస్తే ఇంటికి రావద్దు, లేదు నేను ఇలాగే ఉంటాను, నన్ను పెళ్లి చేసుకునే వరకు వదలను అనుకుంటే మీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతానని చెప్తుంది కావ్య. ఆ మాటలతో రాజ్ మనసు మొక్కలైపోతుంది. నా కారణంగా మీరు ఎక్కడికి వెళ్ళొద్దని, నేనే మీకు దూరంగా వెళ్ళిపోతానని చెప్తాడు రాజ్. మనం అనుకున్నట్లే వరలక్ష్మి వ్రతాన్ని సక్సెస్ చేశామని కనకం, ఇందిర, అపర్ణలు సంతోషిస్తారు. టాబ్లెట్స్ మార్చినా అప్పుకి ఏమీ కాకపోవడంతో ఆవిలపై మండిపడుతుంది రుద్రాణి. అప్పు ప్రసాదం తీసుకోబోతూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోతుంది. వ్రతమంతా అయిపోయాక ఇప్పుడు టాబ్లెట్ పనిచేసిందని రుద్రాణి నిరాశపడుతుంది. అది రాజ్ ఉన్నప్పుడు పడిపోయి ఉంటే మనకు ఉపయోగం, ఇప్పుడు ఏ యూజ్ లేదని చెబుతుంది రుద్రాణి. కావ్య వచ్చి అప్పు ఎందుకు పడిపోయిందని అడుగుతుంది. ఇంతలో ఫ్యామిలీ అంతా డాక్టర్కు ఫోన్ చేయగా ఆమె వచ్చి టెస్టులు చేస్తుంది. నేను ఎందుకు పడిపోయానని డాక్టర్ను అప్పు అడుగుతుంది. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందని డాక్టర్ చెబుతుంది. ఉదయం నుంచి ఏం తిన్నావని అడగ్గా టాబ్లెట్ వేసుకుని టిఫిన్ చేశానని అంటుంది అప్పు. డాక్టర్ ఆ టాబ్లెట్ చూసి నువ్వు పడిపోయింది ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల కాదని, ఆ టాబ్లెట్ వల్ల అని చెబుతుంది. డాక్టర్ మాటలతో అప్పు బాధపడుతుంది. బయటకు వచ్చాక అప్పుకి ఏం జరిగిందని డాక్టర్ను అడుగుతుంది ధాన్యలక్ష్మి. ఈ టాబ్లెట్ వల్లే అప్పు పడిపోయిందని చెప్తుంది డాక్టర్. మీరు రాసిచ్చిన టాబ్లెట్ ఇదేనని, దీనినే వేసుకుంటుందని అంటుంది ధాన్యలక్ష్మి. ఇది నేను రాసిచ్చిందేనని, కానీ ఎక్స్పైర్ అయిపోయిందని చెప్తుంది డాక్టర్. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. తనకు 3 నెలలు వచ్చిందని, జాగ్రత్తగా ఉండండి అని చెబుతుంది. ఏంటి కావ్య, ఇది చూసుకోవాలి కదా అని అంటుంది రుద్రాణి. టాబ్లెట్ వేసుకుంది అప్పు అయితే కావ్యను ఎందుకు నిలదీస్తున్నావని మండిపడుతుంది అపర్ణ. ఎందుకంటే ఆ టాబ్లెట్ ఇచ్చింది కావ్య కాబట్టి అని చెబుతుంది రుద్రాణి. మార్నింగ్ అప్పుకి టాబ్లెట్ ఇచ్చింది నేనే అని అంగీకరిస్తుంది కావ్య. ఆ మాటలతో ధాన్యలక్ష్మి పూనకం వచ్చినట్లు ఊగిపోతుంది. నీ కోడల్ని జాగ్రత్తగా చూసుకోమని ముందు నుంచి నేను చెబుతూనే ఉన్నానని చెబుతుంది రుద్రాణి. ఈ ఇంట్లో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా నిన్ను నమ్మేనని, కానీ నీ మనసులో ఇంత కుట్ర పెట్టుకుని నా కోడల కలుపు పోగొడతావా అని అనుకోలేదని మండిపడుతుంది ధాన్యలక్ష్మి. కావ్య అలా చేస్తుందని ఎలా అనుకుంటుంది? కావ్య గురించి నీకు తెలీదా అని మండిపడుతుంది అపర్ణ. తన తల్లి కాలేకపోయింది కాబట్టి తనే మొదటి వారసులను ఇవ్వాలని అనుకుంది. అది జరగకపోయేసరికి ఇలా చేసిందని ధాన్యలక్ష్మి ఆరోపిస్తుంది. తనకు దక్కని అదృష్టం తన చెల్లెలకు దక్కేసరికి చూసి తట్టుకోలేకపోయిందని నానా మాటలు అంటుంది ధాన్యలక్ష్మి. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడవద్దని అపర్ణ నిజం చెప్పబోతూ ఉండగా కావ్య అడ్డుపడుతుంది. ఈ ఇంట్లో కావ్య అనేసరికి ప్రతి ఒక్కరికి నోరు వచ్చేస్తుందని ధాన్యలక్ష్మికి ఇందిర వార్నింగ్ ఇస్తుంది. టాబ్లెట్ ఎలా మారిందో నాకు అర్థం కావడం లేదని, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని కావ్య చెబుతుంది. పొరపాటు కాదని కావాలని ప్లాన్ చేసి అలా చేసావని ఆరోపిస్తుంది ధాన్యలక్ష్మి. పైకి మంచిగా కనిపిస్తూ కడుపులో ఇంత విషయం దాచుకున్నావా? నువ్వు తల్లివి కావాలని ఆ దేవుడే నీ నుదుటిన రాయినప్పుడు ఎలా అవుతావని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మి. రాజనీతో బాగానే ఉన్నప్పుడు తల్లివెందుకు కాలేకపోయావని నానా మాటలు అనడంతో కావ్య బాధపడుతుంది. నా కోడలి కడుపు పోగొట్టాలని చూసిన దీనిని వదలనని వార్నింగ్ ఇస్తుంది ధాన్యలక్ష్మి. దానితో కళ్యాణ్ మండిపడతాడు. మెడికల్ షాపు వాడే ఆ టాబ్లెట్ ఇచ్చి ఉండొచ్చు కదా అని అంటాడు. చెల్లెల మీద ప్రేమ ఉంటే కావ్య మెడికల్ షాపు వద్దే చెక్ చేసుకోవాలి కదా అని చెబుతుంది ధాన్యలక్ష్మి. ఇందాక మీ అమ్మతో నువ్వేం మాట్లాడావు? రాజ్కి యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే నాకు కూడా అప్పు లాంటి అదృష్టం దక్కేదని అన్నావా లేదా అని నిలదీస్తుంది. దానికి కావ్య అంగీకరిస్తుంది. అప్పుపై ఈర్షతో కావ్య ఇదంతా చేసిందని, నువ్వు గొడ్డలు కాబట్టి నా కోడలను కూడా గొడ్డలని చేసావు కదా అని మండిపడుతుంది. ధాన్యలక్ష్మి మాటలతో కావ్య ఏడుస్తూ వెళ్ళిపోతుంది. కడుపులో విషం పెట్టుకున్నది అది కాదు, నువ్వు నా కోడలు ప్రెగ్నెంట్ అని నిజం చెబుతుంది కనకం. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. అప్పు నిలతప్పడానికి ముందే కావ్య గర్భవతి అయిందని చెబుతుంది కనకం. సో ఇక్కడితో ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.